నిజంగా ప్రజల కొరకు పోరాటం చేసే ఆలోచన ఉంటే, ఆ ప్రేమ ఉంటే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన రేవంత్ గురించి మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు. కానీ నువ్వంటే ఆమంటే కేసీఆర్ని జైలు పెట్టాలి, కేటీఆర్ని జైలు పెట్టాలి. నిజంగా మాకు రేవంత్కు సంబంధాలు ఉంటే కవితను ఎట్లా అరెస్ట్ చేసినాడు? వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డిలు వీళ్ళు బీజేపీని డిమాండ్ చేశారు. కవితను అరెస్ట్ చేయాలి, కేటీఆర్ అరెస్ట్ చేయాలి, కేసీఆర్ అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, సిబిఐ విచారణ చేయాలి మీరు అని చెప్పి బీజేపీని డిమాండ్ చేశారు అన్నాడు వాళ్ళు. ఇవాళ వీళ్ళు రేవంత్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏంది దీని అర్థం? ఆ ఇద్దరు దొంగలు ఒక్కటి, ఇద్దరు ప్రజాశత్రువులే, ఇద్దరు ప్రజాద్రోహులే. రైతులను మోసం చేసిన దాంట్లో, ఈ దేశ యువతను మోసం చేసిన దాంట్లో బీజేపీ కాంగ్రెస్ దొందే. అందుకే ప్రజల తరఫున కొట్లాడుతున్న మా పైన ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, పనికి మాలిన కేసులు పెట్టినా మేం భయపడేది లేదు, కొట్లాడుతూనే ఉంటాం. రైతాంగం తరఫున జైలుకు పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఇవాళ ఈ గత 4-5 రోజులుగా ఏదైతే రైతులకు ద్రోహం చేస్తూ 15,000 ఇస్తానని ఇచ్చిన హామీని తుంగలో దొక్కి 12,000 ఇస్తా అని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నాడో, దీనిపైన బీఆర్ఎస్ పార్టీ రైతాంగాన్ని సమీకరించి పోరాడుతుందన్న భయంతోని ఓ పనికి మాలిన ఫాల్స్ కేసు, చెత్త కేసును తీసుకొచ్చి ముందడ పెట్టి ఏందో చేస్తాం, ఇంట్రాగేషన్ చేస్తాం అని చెప్పి పెద్ద ప్రహసనం చేసిండ్రు. అందులో వాళ్ళు మమ్మల్ని చేసింది ఏం లేదు, మేము అడిగిన ప్రశ్నలకి వాళ్ళే బిత్తరపోయే పరిస్థితి ఉంది. ఈ కేసులో అరెస్ట్ చేయాల్సింది కేటీఆర్ని కాదు, రేవంత్ రెడ్డిని మాత్రమే. తప్పకుండా అది జరిగి తీరుతుంది. నేను మొదటి రోజే చెప్పిన ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పైన పెట్టిన ఫాల్స్ కేసు నిలబడదు. కానీ ఇదే కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోవాల్సిన పరిస్థితి మాత్రం తప్పకుండా వస్తుంది. ఈ రాష్ట్రానికి, ఈ దేశ సొమ్ముని నష్టం చేసింది రేవంత్ రెడ్డి తప్ప కేటీఆర్ కాదు. ఎట్టి పరిస్థితులలో ఆ కేసు తేలిపోతుంది, వీగిపోతుంది, తిరిగి రేవంత్ మీదకి వస్తుంది, సందేహమేం లేదు. బండి సంజయ్, నువ్వు అనుకున్న రేవంత్ రెడ్డిని కాపాడలేవు. నీవు రేవంత్ రెడ్డితో మిలాకైతే ఏమేమి చేస్తున్నావో మీ బీజేపీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, గుసగుసలు పెట్టుకుంటున్నారు. అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి. ఎందుకు తొందరపడుతున్నావు, ఎగిరిపడుతున్నావు? నువ్వు నిజంగా బీజేపీ నాయకుడు అయితే, నీ ఒంట్లో ఉన్నది బీజేపీ రక్తం అయితే రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలి, రాహుల్ గాంధీ మీద కొట్లాడాలి కదా. కేటీఆర్ పైన, కేసీఆర్ పైన ఎట్లా మాట్లాడతావు? వాళ్ళని జైల్లో పెట్టమని ఎట్లా మాట్లాడతావు? ఇది తెలుస్తలేదా? ప్రజలకు అర్థం కావట్లేదా? నువ్వు ఎందుకు రేవంత్ తరఫున మాట్లాడు